అందరికీ నమస్తే. సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు ఉప్మా చేసి చూపిస్తానండి మీకు. ఇదిగోండి, ఇది బియ్యం నూకండి, ఇది మిల్లి పట్టించిన నూకండి, ఇది జల్లించుకున్నాను, పిండి అంతా తీసేసాను. ఉప్పుడి పిండి అంటారు కదండి, ఉప్పుడి పిండి వరి నూకతో ఉప్మా చేసి చూపిస్తాను. ఇదిగోండి, పెసరపప్పు కూడా వేస్తాను. ఉప్పుడి పిండి అంటారు, వరి నూక ఉప్మా అంటారు, ప్రాంతంకో భాష అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా, చాలా ఆరోగ్యం కూడా అండి. ఉప్పుడి నూకతో ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీగా నేను స్టవ్ అయితే అంటించుకున్నాను. నూక వేసుకుందామండి. నూక వేయించుకోవాలి. 2 గ్లాసులు తీసుకున్నానండి నూక. నేను ఈ గ్లాస్తో 2 తీసుకున్నానండి. ఇదిగో ఈ గ్లాస్తోని కొలిసానండి, దీంతో 2 తీసుకున్నాను. చాలా బాగుంటుందండి. రేషన్ రైస్ అండి ఇవి, కోటా బియ్యం అంటారు కదా, రేషన్ రైసు కోటా బియ్యం అండి ఇవి. మామూలు రెగ్యులర్గా మనం తినే భోజనాలు కూడా, అది కూడా దాంతో కూడా వరి నూక ఉప్మా అయితే అవుతుంది. నూక అయితే బాగా వేయించుకోవాలి. కావలసిన పదార్థాలు: సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, మినపప్పు, అల్లం, పచ్చిమిర్చి, వేరుశనగ పలుకులు, కరివేపాకు, శనగపప్పు, సాల్ట్ అండి, అలాగే ఆవాలు, జీలకర్ర, అలాగే నెయ్యి కొంచెం వేద్దామండి, బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం అండి వరి నూకతోని ఉప్మా. ఈ జనరేషన్ పిల్లలకండి ఈ నూక అయితే తెలీదు. పూర్వం కాలంలోనూ ఉండేవారండి, అమ్మమ్మల కాలంలోనైతే ఈ నూక అయితే ఉప్మా చేసేవారు. ఇదే నూకతో కూడా ఇడ్లీ పెడతారండి. కొంచెం సన్నగా చేసుకోవాలి. మిల్లి వాళ్ళకి చెప్పాలండి, సన్నగా పట్టించండి అంటే ఇడ్లీ చేసేవారండి. అప్పుడు ఎక్కడండి దొరికేవి నూకలు? నూక అనేది, ఇడ్లీ నూక అనేది దొరికేది కాదండి. దీంతోనే మా చిన్నప్పుడు అయితే మేము ఇదే నూకతోని ఇడ్లీ చేసుకొని తినేవారమండి. మేము అమ్మమ్మల కాలంలోని ఈ వరి నూక ఉప్మా చేసేవారండి. అప్పుడు ఆరోగ్యంగా ఉండేవారు, చాలా బాగుండేవారండి అప్పుడు. ఇప్పుడు అంతా ఫ్యాషన్ భోజనాలు, ఫ్యాషన్ టిఫిన్లు. ఇప్పుడు ఆరోగ్యాలు ఏం బాగాలేదండి రోజు రోజుకి. వరి నూక ఉప్మా చేసి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నూక అయితే కొంచెం దోరగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి ఉప్మా. ఒకసారి ట్రై చేయండి. ఉప్పుడు నూక అంటారు కదా, అదే నూక. వరి నూక అండి వేయించి పెట్టుకున్నాను ప్లేట్లోని. అలాగే పెసరపప్పు కూడా వేయించుకోవాలండి. చాలా బాగుంటుందండి పెసరపప్పు వేసుకుంటే వరి నూక ఉప్మా చాలా బాగుంటుంది. చిన్న గ్లాస్తో వేసానండి. ఇదిగోండి, దోరగా వేయించుకోవాలి. టేస్ట్గా ఉంటుందండి పెసరపప్పు వేసుకుంటే, ఇంకేమీ కాదు. పప్పు అయితే ఏగిపోయిందండి. ఇప్పుడు ఉడికిద్దామండి వాటర్ వేసుకొని. కొంచెం ఉడికించాలి. పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఇలా ఉడికించుకుంటే సరిపోద్దండి, మెత్తగా ఉడికించుకోకూడదు. పెసరపప్పు ఇలాగా సరిపోద్దండి, ఇదే మాదిరిగా సరిపోద్ది. మనము
తీసేసుకుందాం గిన్నెలోకి. స్టవ్ అయితే తక్కువ చేస్తున్నానండి మంట. పెసరపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఒక బౌల్లో తీసుకున్నాను. అలాగే ఆయిల్ వేసుకున్నాను. మినపప్పు అయితే వేస్తున్నాను తాలింపుకి. అలాగే శనగపప్పు కూడా వేసుకుంటాను. వేగిపోయావండి. వేరుశనగ పలుకులు వేసుకుందాం. వేరుశనగ పలుకులు కూడా వేగిపోయేవి. అలాగే ఉల్లి వేసుకుందాం. అలాగే కరివేపాకు, అలాగే అల్లము, పచ్చిమిర్చి. మీరు ఎంత కారం తింటారో అన్ని మిరపకాయలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేసుకోలేదండి, మర్చిపోయాను. పోపు అయితే వేగిపోయిందండి. ఈ గ్లాస్తో నూక తీసుకున్నాను కదండి, ఇదే గ్లాస్తోని నీళ్ళు వేసుకోవాలి. 2 గ్లాసులు నూక అయితే వేసుకున్నాను. అలాగే రెండు 3 వేసుకున్నాం కదండి, దీంతో 4 వేసుకోవాలండి. అలాగే పెసరపప్పు కూడా వేసుకున్నాం కదా, ఇదిగోండి. సాల్ట్ వేసుకోవాలి. చూసి మళ్ళీ వేసుకుందామండి. ఉప్పు ఎక్కువైపోతే తినలేం కదా. మరిగిన తర్వాత నూక వేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి. ఎండ వచ్చినప్పుడు రేషన్ బియ్యం కడిగి ఆరబెట్టి మిల్లీలో పట్టించండి. మిక్సీలో కూడా అవుతుందండి, మిక్సీలో కూడా అవుతుంది. అది పిండి తీసేసుకుంటే ఆ పిండి కూడా మైదా పిండి, వరిపిండి, ఉప్మా నూక అంటారు కదా, వేసి దోశలు కూడా, ఇన్స్టెంట్ దోశలు కూడా వేసుకోవచ్చు. మరగాలండి. మరిగిన తర్వాత నూక వేసుకోవాలి. పెసర అయితే మరుగుతుందండి. కొద్ది నెయ్యి వేసుకుందాం. చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే. అలాగే నూక కూడా వేసుకుందాం. అలాగే మనం పెసరపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా వేసుకోవాలి. ఉప్పు అన్నీ ఇప్పుడే చూసుకోవాలండి. ఉప్పు చూసుకుందాం. కొంచెం పడుతుందండి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఉప్పుడి నూక ఉప్మా. ఇంకొంచెం నెయ్యి వేసుకుందామండి.
నెయ్యి వేసుకుంటే పొడి పొడిగా వస్తాయండి, ఏమీ కాదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే వద్దండి. పొడి పొడిగా వచ్చేస్తుంది. మూత పెట్టుకుందామండి. అయిపోయిందండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది. ఉప్పుడు పిండి చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదే విధంగా. ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చిందండి. పెసలు రేషన్ బియ్యంతో ఉప్పుడు నూకండి. ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందండి. చూడండి ఎంత పొడి పొడిగా, చాలా పొడి పొడిగా వచ్చిందండి. చాలా టేస్టీగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రేషన్ బియ్యంతో. నచ్చిందండి వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంతమందికి రీచ్ అవుతుంది. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.